చిక్మంగళూరు దగ్గర ఉండే దాదాపాడికి 2 రోజులు ట్రిప్ వెళ్ళాము. పర్మిషన్స్ ఏం అడిగారు, ఏం వాటర్ ఫాల్స్ చూసాము, వాతావరణం ఎలా మారిందనేది వీడియో పూర్తిగా చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మా ఊరు నుంచి ఇక్కడికి రావాలంటే 400 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడే చిక్మంగళూరుకి వచ్చాము. సరిగ్గా ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి బండి. ఇక్కడ మీకు ట్యాక్సీలు అవన్నీ దొరుకుతాయి. అక్కడికి కొండ మీదకి వెళ్ళాలంటే 5 సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే చెక్ పాయింట్ ఉండేది. ట్రాఫిక్ జామ్ అవుతుందని ఇంకా కొంచెం ముందుకు షిఫ్ట్ చేశారు. చిక్మంగళూరు చూడడానికి రావాలంటే ఖచ్చితంగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి. ఒక కార్కి వచ్చేసి 100 రూపాయలు తీసుకుంటారు. సరిగ్గా ఇక్కడే చెక్ చేస్తారు. ఆన్లైన్ బుకింగ్ లేకపోతే రిటర్న్ పంపించేస్తారు. తొందరగా వెళ్ళనివ్వరు. ఇక్కడ చెకింగ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. పేపర్ ప్లేట్స్ గానీ, వాటర్ బాటిల్స్ గానీ, ప్లాస్టిక్ గ్లాసెస్ ని అలో చేయనివ్వరు. కొంతమంది బీర్ బాటిల్స్ ని, మందు బాటిల్స్ ని తీసుకెళ్తున్నారని డౌట్ వచ్చినా మొత్తం దింపి పూర్తిగా చెక్ చేసేంత వరకు ముందుకు పోనివ్వరు. నేను ఆన్లైన్ బుకింగ్ ముందుగానే చేసుకున్నాను కాబట్టి తొందరగా వెళ్ళనిచ్చారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సీట్ బెల్ట్ వేసుకోలేదని పోలీస్ 500 ఫైన్ వేశాడు. 500 కట్టి రిసిప్ట్ అడితే రిసిప్ట్ కావాలంటే 1000 రూపాయలు అని చెప్పాడు. మనకి ఎందుకు లేని 500 కట్టి నిదానంగా బయలుదేరాను. వెళ్తుంటే వెళ్తుంటే చాలా కార్లు నిలబడ్డాయి. అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే ఏమిటా అని మేము కూడా నిలబడ్డాము. చూస్తే లొకేషన్ మాత్రం అద్దిరిపోయింది. ఇలాంటి లొకేషన్స్ ని ఫొటోస్ లోనో వీడియోస్ లోనో చూస్తుంటాము. డైరెక్ట్ గా చూస్తుంటే మాత్రం అద్దిరిపోయింది. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కొండకే ఇప్పుడు మనం వెళ్ళాలి. ఇప్పుడు టైం 2 అయింది. మెల్లిగా క్లైమేట్ లో చేంజెస్ వస్తున్నాయి. అందుకే తొందరగా బయలుదేరాము. వర్షం పడుతుందని మనం రావాల్సిన పాయింట్ కి అయితే వచ్చేసాము. చాలా కార్స్ వచ్చాయి. ఒక దగ్గర పార్కింగ్ చూసుకుని కార్ సైడ్ నిలబెట్టి ఒక రూమ్ రెంట్ కి అయితే తీసుకున్నాము. రూమ్ రెంట్ వచ్చేసి 300. రూమ్ లో లగేజ్ పెట్టి బయటకు వచ్చి చూస్తే వీళ్ళు ఎవరో దేశస్తుల్లో ఉన్నారు. మన లాంగ్వేజ్ మాత్రం కాదు. మనకెందుకు లేని మాట్లాడకుండా మాణిక్దర్ వాటర్ ఫాల్స్ కి బయలుదేరాము. రోడ్డు చూడండి ఎంత డేంజర్ గా ఉందో. ఎంట్రీలో ఇంకా డేంజర్ గా ఉంటుంది. ఎలాగోలా వాటర్ ఫాల్స్ కి వచ్చేసి చాలా కార్లే వచ్చాయి వాటర్ ఫాల్స్ చూడడానికి. ఇలా మెట్లు దిగి వెళ్తే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము. ఈ వాటర్ ఫాల్స్ కి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. బాబా బుడ్డన్ గారు ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్లేవారంట. చాలా మెట్లు దిగాం, అయినా కూడా వస్తూనే ఉన్నాయి. వాటర్ ఫాల్స్ చూడాలంటే ఈ మాత్రం ఇబ్బంది తప్ప. మెట్లు దిగేటప్పుడు సైడ్ వ్యూ మాత్రం అస్సలు మిస్ కాకండి. మొత్తం పచ్చని కొండలే కనబడతాయి. నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. ఇవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ వాటర్ ఫాల్స్ చూద్దాం పదండి. ఎక్కకు ఇక్కడ వాటర్ చాలా రావాలి. ఎందుకు కొంచెం తక్కువగా వస్తున్నాయి. అయినా ఏం పర్లేదు, చూడాలనుకున్నాం, చూసేసాం. ఈ వాటర్ ఫాల్స్ కొంచెం మమ్మల్ని నిరాశపరిచింది. ఇక్కడ నుంచి జెరీ వాటర్ ఫాల్స్ వెళ్ళాలి. అది ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ నీటికి ఒక ప్రత్యేకత ఉంది. హిందూ ముస్లిం తిడలేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్నానం చేసి వెళ్తారు. నీరు మాత్రం చాలా చల్లగా ఉంది. మెట్లెక్కిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే 2 పెద్ద కొండలు కనబడతాయి. ఈ కొండలు ఇక్కడ చాలా ఫేమస్. పదండి కొండలు చూద్దాం. ఎందుకంత ఫేమస్, లోయ ఎంత లోతుకుందో అందరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అర్థమైంది ఈ కొండలు ఎందుకు ఇంత ఫేమస్. చూడండి మీరే, ఎవరో చెక్కినట్టు, ఏదో పొట్లం పట్టినట్టు సూపర్ గా ఉన్నాయి కొండలు. లోయ చూసారా ఎంత లోతుకుందో. ఎవరు భయపడకుండా కిందకి దిగి మరి ఫొటోస్ తీసుకుంటున్నారు. లొకేషన్ అలా ఉంది, మరి ఎవరేం చేయగలరు. నేను కూడా నా ఫ్యామిలీస్ తో కొన్ని ఫొటోస్ దిగాం. ఈ కొండలే ఎత్తనుకుంటే ఇంతకంటే ఎత్తైన కొండల దగ్గరికి వెళ్తాం పదండి. అక్కడ నుంచి వేరే లొకేషన్ కి వచ్చాం. ఇక్కడికి వచ్చాక గాలి మాత్రం భయంకరంగా వీస్తుంది. కార్ డోర్ కూడా తెరుచుకోవటం లేదు. కొంచెం ఉంటే నేను కూడా గాల్లో కొట్టుకుపోయి కింద పడేవాన్ని. అంత భయంకరంగా వీస్తున్నాయి గాలులు. గాలి ఇంత భయంకరంగా వీస్తుంటే నా భార్య పిల్లలు కార్ల నుంచి కింద కూడా దిగలేదు. మనకెందుకులే రిస్క్ అని మనం కూడా బయలుదేరాం. నైట్ అంతా పడుకున్నాం. పొద్దున్న లేచి చూసేసరికి క్లైమేట్ మొత్తం మారిపోయింది. ఎటు చూసినా మొత్తం మేఘాలతో తెల్లపొగ కప్పేసింది. ఒకవైపు చలి పడుతుంది, ఒకవైపు వర్షం వస్తుంది. ఇప్పుడు టైం 9 అయింది. చూడండి వాతావరణం ఎలా ఉందో. నిన్న మనం వాటర్ ఫాల్స్ వెళ్ళాం కదా, ఆ దారి ఇదే. చూడండి ఏమేం కనిపించడం లేదు. ఇప్పుడైతే గ్యారంటీగా వెళ్ళలేం. ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మొత్తం తెల్లపొగ కప్పేసింది. ఏం జరుగుతుందో ఏమో. ఇదే దర్గా లోపలికి వెళ్లాల్సిన దారి. తర్వాత వెళ్దాంలే అని. నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి క్లైమేట్ చూడలేదు. ఆనందంగా ఉంది ఇదంతా చూస్తుంటే. ఇదే నిన్న మనం వచ్చిన దారి. ఇక్కడ కనిపిస్తున్న బస్సు పైన కూడా ఒక కొండ ఉంది. అక్కడ కూడా సూపర్ గా ఉంటుంది లొకేషన్. తర్వాత వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం పదండి. అదిగో అక్కడ నేను చూపిస్తున్నాను కదా, అక్కడే దర్గా ఉండేది. దాని పక్కనే ఒక పెద్ద చెరువు కూడా ఉంటుంది. అసలు ఏమీ కనిపించడం లేదు. ఈ పాటికల్లా వెహికల్స్ చాలా రావాలి. క్లైమేట్ ఇలా ఉంటే కింద బండ్లను పైకి అలో చేయనివ్వరు. మా అబ్బాయి చెప్తే వింటం లేదు. పైకి వెళ్తే ఏం కనబడదరా అని. అయినా కూడా ఫొటోస్ వీడియోస్ దిగాలని పైకి పిలుచుకొచ్చాడు. ఏమీ కనిపించడం లేదు. మొత్తం తెల్లపోగే. ఇంత చెల్లిలో ఒక టీ తాగపోతే బాగుంటుందా. టీ తాగదామని వెళ్తుంటే మాకు ఒక 100 రూపాయలు కాగితం దొరికింది. దీంతో మాకి 7 టీలు వస్తాయి. ఇక్కడ 4-5 హోటల్స్ ఉంటే ఈ హోటల్ కి ఎందుకు వచ్చామంటే ఈ హోటల్ లో ఒకటే జనరేటర్ ఉండేది. ఇక్కడ కరెంట్ కూడా లేదు. చూడండి లైట్స్ ఎలా వెలుగుతున్నాయి. రాత్రి నుంచే కరెంట్ లేకపోవడంతో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ హోటల్ కి వచ్చాం. టీ తీసుకున్న వెంటనే చల్లగా అయిపోతుంది. దర్గా లోపలికి వెళ్ళాలంటే మొబైల్స్ ని అలో చేయనివ్వరు. దొంగతనంగా మొబైల్ ని టోపీలో దాచుకొని తీసుకొచ్చాను వీడియో తీసుకోవాలి. కింద గుహలో ఉంటుంది దర్గా. ఎటు చూసినా గంధమే కనిపిస్తుంది. మంచి సువాసన వస్తుంది. ఈ గుహలో ఒక దగ్గర నాన్ స్టాప్ గా వాటర్ వస్తూనే ఉంటుంది. చాలా మంది వాటర్ బాటిల్స్ తెచ్చుకుని ఇంటికి తీసుకెళ్తుంటారు. బాబా గారు ఇక్కడికి
వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసుకుని వెళ్లేవారు. ఎటు చూసినా సీసీ కెమెరాలు ఉన్నాయి. వీడియో తీయడం చాలా ఇబ్బంది అయింది. ఈ దర్గాలోకి ఎంట్రీ ఒక సైడ్ ఉంటే ఎగ్జిట్ ఒక వైపు ఉంటుంది. బయటకు వచ్చి చూస్తే వర్షం ఫాస్ట్ గా పడుతుంది. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఇక్కడ అన్ని చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. ఈ రూట్ లో వెళ్తే ఇంకో మంచి లొకేషన్ ఉంటుంది. ఏం చేస్తాం, 400 కిలోమీటర్ల ఖర్చు పెట్టుకుని వస్తే మొత్తం తెల్లపోగే కనిపిస్తుంది. ఇప్పుడు టైం 12 అయింది. టైం అయ్యే కొద్దీ క్లైమేట్ ఇంకా దారుణంగా మారుతుంది. మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు, ఇక్కడ కరెంట్ కూడా లేదు. అందుకే బయలుదేరుతుంది. ఈ క్లైమేట్ లో కార్ ఎలా డ్రైవ్ చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. ముందు చూస్తే ఏమేం కనిపించడం లేదు. మీరే చూడండి, ఏదైనా కనిపిస్తుందా? ఏదైతే అదైందని ధైర్యం చేసి కార్ తీసుకొని ముందుకు వెళ్లే కొద్దీ అప్పుడు అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేశాను అని. అక్కడే ఉండుంటే బాగుండేదని అప్పుడు అర్థమైంది. ఎందుకంటే ముందు వచ్చి బండి కూడా కనిపించడం లేదు, అంత తెల్లపగా కప్పేసింది. నేను ఇంత ఇబ్బంది పడి బండి నడుపుతుంటే మా పిల్లలు మాత్రం బాగా క్లైమేట్ ఎంజాయ్ చేస్తున్నారు. దారి కనపడక ఎక్కడికక్కడే బండ్లు సైడ్ నిలబెట్టుకొని ఫొటోస్ దిగుతున్నారు చాలా మంది. ఈ రూట్ లో కొంచెం తల అటు ఇటు తిప్పిన బండితో సహా కిందకి లోయలోకి వెళ్ళిపోతాం. ఇంత డేంజర్ ప్లేస్ లో కూడా బండ్లను ఇంత ఫాస్ట్ గా నడుపుతున్నారు. కిందకి వెళ్లే కొద్దీ క్లైమేట్ క్లియర్ అయింది. అప్పుడు నా మనసులో ఫీలింగ్, చచ్చిపోతుంటా. ఇక్కడ నుంచి జెర్రీ వాటర్ ఫాల్స్ వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ రూట్ ఇంకా డేంజర్ గా ఉంటుంది. మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.